ఆంధ్రప్రదేశ్తో పాటుగా విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు పర్వం కొనసాగుతోంది. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ ఏ పార్టీలో చేరుతారో అని సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీలో చేరి అందరి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచారని చెప్పాలి. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు 24 గంటలు గడవక ముందే ఆడారి బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆనంద్ చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని అనడంలో సందేహం లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి వల్లనే ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరడంతో బీజేపీలో జోష్ పెంచిందని చెప్పాలి. విశాఖ డైరీ ద్వారా ఆనంద్ కుమార్ కి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులే ఉన్నాయి. గత 5 ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతూ విశాఖ డైరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆడారి ఆనంద్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డైరీలో అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించడం, దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ సంఘాన్ని ఏర్పాటు చేయడం, విచారణ ప్రారంభం కావడం జరిగింది. అప్పటికే పార్టీ మారే యోచనలో ఉన్న ఆడారి ఆనంద్ అనూహ్యంగా డిసెంబర్ 20న తన పదవికి రాజీనామా చేసేశారు. తనతో పాటు మొత్తం డైరెక్టర్లు అందరూ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. ఆనంద్ ఏ పార్టీలో చేరతారో అనే చర్చ జరుగుతున్న సందర్భంలోనే కొందరు తెలుగుదేశం పార్టీలో చేరవచ్చనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగినది. ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా విశాఖ డైరీపై చేసిన కీలక వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కూటమిలో రాజకీయ ప్రత్యర్థులను తీసుకోవద్దంటూ నేతలకు ఓ పొలిటికల్ రూలింగ్ ఇచ్చి పడేశారు. అయితే అయ్యన్న చేసిన వ్యాఖ్యలు 24 గంటలు గడవక ముందే ఆడారి ఆనంద్ చాకచౌక్యంగా కాషాయం కండువా కప్పుకొని టీడీపీ నేతలను కంగు తినిపించారు. ఆడారి ఆనంద్తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారితో సహా డైరెక్టర్లు అందరూ బీజేపీలో చేరిపోయారు. తాను పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బీజేపీలో చేరానని గోదావరి నది తీరం సాక్షిగా బహిరంగంగా ప్రకటించడంతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నేతల నోళ్లకు తాళం వేసేశారు ఆడారి ఆనంద్. రాజకీయ చతురత గల కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ తండ్రి ఆడారి తులసీరావు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఆడారి తులసీరావు పార్టీ ఆవిర్భావం నుండి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. పార్టీకి గట్టి మద్దతుదారుడుగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఆయన కుమారుడైన ఆనంద్ కుమార్ కు 2019లో అనకాపల్లి ఎంపీగా టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. అయితే అప్పటికే టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉండడంతో ఆడారి ఆనంద్ కు ఓటమి తప్పలేదు. దీంతో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2023లో రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల కార్పొరేషన్ ఏపీఎంఎస్ఎండిసి చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తరువాత 2024లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గణబాబు చేతిలో పరాజయం తప్పలేదు.
రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక అంశంపై రకరకాల ఊహాగానాలు ఉమ్మడి విశాఖ జిల్లా వీధుల్లో షికార్లు చేస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన పార్టీలో చేరారని పుకార్లు వినిపిస్తున్నా ఆయన చేరుక వెనుక అటు కేంద్రంతో పాటు ఇటు విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. వాస్తవంగా ఆరోపణలు విచారణను ఎదుర్కొంటున్న ఆడారిని పార్టీలో చేర్చుకోవడం అంత సులువు కాదు. కానీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చాకచక్యంతో ఆడారి రాజీనామా నుండి పార్టీలో చేరేంత వరకు అంతా తానై వ్యవహరించినట్లు కూటమిలో టాక్ నడుస్తుంది. అంతేకాదు కూటమిలో కొందరు టీడీపీ నేతల పెత్తనానికి ఆడారి చేరికతో చెక్ పెట్టినట్లు అవుతుందని బీజేపీ భావిస్తుంది. ఇదిలా ఉంటే ఆడారి చేరిక పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలోపేతానికి దోహదపడుతుందని భారతీయ జనతా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతుండగా, మరోవైపు ఆడారి కుటుంబానికి అండగా ఉంటున్న లక్షలాది మంది పాడి రైతులు ఆడారి వెంట రాజకీయ ప్రయాణం కొనసాగిస్తుండటం ఇది బీజేపీకి మరింత అనుకూలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు అటు పాడి రైతులకు మంచి రోజులు వచ్చాయని ఆ నోట ఈ నోట వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా కష్టకాలంలో విశాఖ డైరీకి బలమైన, అందులోనూ జాతీయ పార్టీ ఓ గొడుగులా అండగా ఉండడం భారతీయ జనతా పార్టీకి వన్నే తెచ్చింది అనడంలో ఏమాత్రం సందేహించనవసరం లేదు.